మంచి డెకరేషన్, 3 రకాల సెట్టింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం గల రెస్టారెంట్ ఈ ఏకే బిర్యానీ హౌస్ అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఒక బిర్యానీ పాయింట్ నుండి ప్రతిరోజు 1000 కేజీలు బిర్యానీ సేల్ అవుతుందంటే టేస్ట్ ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుందని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ బందర్ రోడ్డు పటమట్లో ఏకే బిర్యానీ హౌస్ను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ మమ్మినేని ప్రసాద్, బిర్యానీ హౌస్ నిర్వాహకులు అతీఫ్ ఖాన్, షేక్ సందాని, అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఈ 2 సంవత్సరాలలోనే సుమారు 100కు పైగా బిర్యానీ హోటల్స్ను ప్రారంభించడం జరిగిందని అన్నారు. విజయవాడకి ఒక ప్రతిష్టాత్మకమైన సెంటర్ ఈ పటమట సెంటర్ అని తెలియజేశారు. గుంటూరులో 2, నరసరావుపేటలో 1, విజయవాడలో 4వ బ్రాంచ్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఒక బిర్యానీ పాయింట్ నుండి ప్రతిరోజు 1000 కేజీలు బిర్యానీ సేల్ అవుతుందంటే టేస్ట్ ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుందని స్పష్టం చేశారు. అనంతరం నిర్వాహకులు అబ్దుల్ మాట్లాడుతూ గుంటూరు 1 టౌన్లో ఒక చిన్న హోటల్గా మొదలై అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు 4వ బ్రాంచ్ విజయవాడలో ప్రారంభించారని అన్నారు. సొంతంగా మటన్ స్టాల్, చికెన్ స్టాల్, క్వాలిటీ గల రైస్తో బిర్యానీ తయారు చేయడం ఏకే బిర్యానీ హౌస్ ప్రత్యేకమని అన్నారు. ఏకే బిర్యానీ కోసం విజయవాడ నుండి గుంటూరుకు వచ్చి బిర్యానీ పార్సిల్స్ తీసుకువెళ్లేవారంటే ఈ బిర్యానీ టేస్ట్ ఏంటో ఇప్పటికే అర్థమవుతుందని అన్నారు. విజయవాడ బిర్యానీ ప్రియులకు అతి తక్కువ ధరలకు లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ రోజున ఏకే బిర్యానీ పాయింట్ పటమట సెంటర్లో విజయవాడకి ఒక ప్రతిష్టాత్మకమైన ప్లేస్ ఈ పటమట సెంటర్. ఈ ప్రాంతంలో మరి ఏకే బిర్యానీ వాళ్ళ 4వ బ్రాంచ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ బ్రాంచ్లో 2 గుంటూరులోను, 1 నరసరావుపేటలోను. మరి అక్కడ టేస్ట్లోను బిర్యానీకి ఒక ప్రత్యేకమైన టేస్టు, అందరినీ ఆకర్షింపజేసేటట్టుగా ఒక్కొక్క సెంటర్లో 1000 కేజీలు రోజుకి బిర్యానీ వెళ్తా ఉందంటే ఖచ్చితంగా బిర్యానీ కావచ్చు, ఏ ఫుడ్ అయినా కావచ్చు, మొట్టమొదటి రోజు వచ్చిన సేల్ రోజు రోజుకి పెరిగితేనే అది మౌత్ టాక్ ద్వారా, టేస్ట్ ద్వారా మాత్రమే సాధ్యం. ఇవాళ చిన్నగా స్టార్ట్ చేసి ఒక్కొక్క బ్రాంచ్లో 1000 కేజీలు ఇవాళ బిర్యానీ అమ్ముతా ఉన్నారంటే ఖచ్చితంగా టేస్ట్లో పబ్లిక్ మన్నలు పొంది ఉండొచ్చు. అందువల్ల విజయవాడ నగరంలో మంచి సెంటరు, బందర్ రోడ్డు మీద చక్కటి డెకరేషన్తో, లోన కూడా సీటింగ్, ఫ్యామిలీలకి ఎవరు ఇచ్చినా కూడా సీటింగ్ కూడా 3 వెరైటీలుగా సీటింగ్ ఉండటం జరిగింది. నేను వంటగది కూడా చూశాను. ఎందుకంటే మనం వంటగది చేసి ఇళ్ళని చూడంటారు. వంటగది మరి పరిశుభ్రంగా చక్కటి ఎక్విప్మెంట్తో బిర్యానీకి ఏ విధంగా చేస్తే టేస్ట్ వస్తుందో. అందరికీ నమస్కారం అండి. నా పేరు అబ్దుల్ అండి. ఈ ఏకే బిర్యానీ ఈరోజు విజయవాడలో మరి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇంత భారీ ఎత్తున ఓపెనింగ్ అయిందంటే ఈ ఏకే ఓనర్ ఆసిఫ్ ఖాన్ మరి ఆయన కష్టం ఎంతో ఉంది. గత 4 ఏళ్ల క్రితం ఒక చిన్న బ్రాంచ్గా మొదలయ్యి గుంటూరు నగరంలో 1 టౌన్లో ఒక హోటల్ ఏర్పాటు చేసి దాంట్లో నుంచి మళ్ళీ గుంటూరు 2 టౌన్లో మరి లక్ష్మీపురం సెంటర్లో ఒక హోటల్లో, అక్కడి నుంచి మళ్ళీ నరసరావుపేటలో, అక్కడి నుంచి ఇప్పుడు 4వ బ్రాంచ్గా విజయవాడకి చేరుకోవడం చాలా ఆనందంగా ఉంది. అంటే ఈ యొక్క ఏకే బిర్యానీ విశిష్టత ఏంటంటే బిర్యానీలో క్వాలిటీ, సొంత చికెన్ స్టాల్, సొంత మటన్ స్టాల్, టన్నుల కొద్దీ రైసు, దానికి కావాల్సిన ఇంటిగ్రేట్స్ అన్నీ తెప్పించడం, ఇక్కడ స్పెషల్గా మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మరి చికెన్ ఐటమ్స్, ఇలా మరి ఇక్కడ మాక్టైల్స్ ఐటమ్స్ అన్నీ కూడా విజయవాడలో ఈరోజు పెట్టి దినదినాభివృద్ధిగా మరి ఎంతోమంది, వేల మంది మేము చూస్తూ ఉంటే విజయవాడ నుంచి కూడా చాలామంది గుంటూరు నగరానికి వచ్చి ఏకే బిర్యానీ తినేవాళ్ళు, ఏకే బిర్యానీ నుంచి పార్సల్ తెచ్చుకునేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. వాళ్ళందరి కోరిక మేరకు కూడా మా విజయవాడ నగరంలో కూడా ఒక బ్రాంచ్ పెడితే బాగుంటుందండి అని చెప్పి వాళ్ళు చాలాసార్లు కూడా అడగడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు ఆ దేవుడి దయ వల్ల, మరి ఆసిఫ్ ఖాన్ యొక్క కృషి వల్ల ఈరోజు పటమట సెంటర్లో బిర్యానీ పాయింట్ ఓపెన్ చేయడం అంటే చాలా మంచి విషయం. ఈ అవకాశాన్ని విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఏకే బిర్యానీ విజిట్ చేసి మరి బిర్యానీ తిని
మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా నగరవాసులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.